ఈరోజు మన వాక్య ధ్యానాంశము సిలువ చెంతకు మరియ ప్రయాణం. సిలువ చెంతకు మరియ ప్రయాణం. మనము బైబిల్ చదివినప్పుడు, చరిత్ర తెలుసుకున్నప్పుడు అనేక మంది యేసు ప్రభుని వెంబడించారు. ఒక పదం మనకు బైబిల్లో కనబడుతుంది, జన సమూహం. చెప్పండి, ఏంటది? జన సమూహం ప్రభుని వెంబడించిరి అని రాయబడి ఉన్నది. జన సమూహం ఎందుకు ప్రభుని వెంబడించారు? మొదటి నుండే జన సమూహం వెంబడించారా, మధ్యలో నుండి వెంబడించారా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే ప్రభు అయిన యేసు సూచక క్రియలు చేయడం ప్రారంభించాడో, అద్భుతాలు చేయడం ప్రారంభించాడో, అనేక మంది వాటిని గూర్చిన వార్తను విని జన సమూహాలుగా వచ్చి యేసు ప్రభుని వెంబడించారు. కొంతమంది స్వస్థత కొరకు, కొంతమంది విడుదల కొరకు, కొంతమంది ప్రభుతో ఉంటే మనకు ఏదైనా ఒకటి దొరుకుతుంది. అది ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ, అది భోజనమే కానీ, ఇంకోటో ప్రభువుని చాలామంది వెంబడించేవారు, వెంబడించారు కూడా. అలా చాలామంది వెంబడించి ఆఖరికి సిలువ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈ జన సమూహము ప్రభుని అంతము వరకు వెంబడించలేకపోయారు. జన సమూహం అంతం వరకు ప్రభుని వెంబడించలేకపోయారు. రాకడ సమీపముగా ఉన్నప్పుడు లాస్ట్కి వచ్చేసరికి కూడా చాలామంది పరిస్థితి ఇలానే ఉంటుందేమో. వెంబడిస్తారు కానీ ఆఖరికి వచ్చేసరికి నిలబడలేకపోతారు. సిలువ దగ్గరికి కూడా అనేక మంది వచ్చారు, అనేక మంది వెంబడించారు, కానీ కొద్ది మంది మాత్రమే సిలువ దగ్గర ప్రభు కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. తన ప్రయాణం అంతా కూడా మనం ఆలోచన చేసినట్లయితే 3.5 సంవత్సరాల సువార్త పర్యటనలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు ప్రభు చేయించు అనేకులను బాగు చేస్తున్నాడు. లోపల బాగు చేస్తున్నాడు, బాహ్యంగా బాగు చేస్తున్నాడు, అంతరంగంగా ప్రభు బాగు చేస్తూ వచ్చాడు. కానీ లాస్ట్ వరకు చూసుకుంటే ప్రభు ద్వారా మేలు పొందుకున్నటువంటి అనేక మంది సిలువ దగ్గర నిలబడలేకపోయారు. ప్రభు ద్వారా మేలులు పొందుకున్న అనేక మంది సిలువ దగ్గర నిలబడలేకపోయారు. తనకు ప్రార్థనలు నేర్పించినటువంటి ప్రభు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించినటువంటి ప్రభు, ఆశ్చర్య కార్యములు చేయడానికి చిట్కాలు ఇచ్చినటువంటి ప్రభు, కడుపు నిండా భోజనం పెట్టినటువంటి ప్రభు, ఇన్ని మేలులు, అద్భుతాలు చూసి పొందుకొని లాస్ట్కి సిలువ దగ్గరికి వరకు అనేకులు ప్రభుని వెంబడించలేకపోయారు. కానీ ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తల్లిగారైనటువంటి మరియమ్మ గారు మొదటి నుండి ఆఖరిగా సిలువలో ప్రభువు మరణించేంత వరకు ప్రభుని అంటిపెట్టుకొని ఉంది. హల్లెలూయా. ఇది చాలా గొప్ప విషయం, ఇది చాలా గొప్ప సంగతి. మరియమ్మ గారి యొక్క సిలువ ప్రయాణం, లేక సిలువ చెంతకు మరియ గారి ప్రయాణము అనే అంశమును మనము ధ్యానము చేస్తున్నప్పుడు, అసలు ఈ ప్రయాణం, మరియ గారి ప్రయాణము ఎప్పుడు మొదలైంది అని మనం ఆలోచన చేస్తే, లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియ గారి ప్రయాణము, సిలువ చెంతకు ఆ ప్రయాణము మొదలైనట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. క్రిస్మస్ కాలములో మనము తరచుగా ఈ పాఠ్య భాగాన్ని మనము చదువుతాం. లూకా సువార్త 1:26, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును
ఆయనకిచ్చును అనే మాట ఇక్కడ గబ్రియేలు అనే దేవదూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చి ఈ ప్రవచన వాక్కులు వినిపింపజేసినట్లుగా కనబడుతూ ఉన్నది. జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచన చేయండి ప్రియ సంగమ. మరియమ్మ గారి దగ్గరికి దూత వచ్చిందా? దూత దగ్గరికి మరియమ్మ గారు వెళ్ళారా? చెప్పండి, చెప్పాలా? దూత మరియ గారి దగ్గరికి దూత వచ్చిందా, లేక మరియమ్మ గారే పరిగెత్తుకొని దూత దగ్గరికి వెళ్ళిందా? ఎస్, గబ్రియేలు దూత మరియమ్మ దగ్గరికి వచ్చినట్లుగా మనకు వాక్యంలో స్పష్టంగా కనబడుతూ ఉన్నది. మరియమ్మ వలె అనేక మంది కన్యకలు ఆ కాలంలో ఆశపడ్డారు. ఏం పడ్డారు? ఆశపడ్డారు. ఏమని? ప్రభు అయిన యేసుని నేను మోస్తే బాగుంటుంది, నేను మోస్తే బాగుంటుంది. ఈ రోజులలో ప్రభువుని మోసేవారు కరువయ్యారు, ప్రభువుని ధరించుకునేవారు కరువైపోయారు, ప్రభువు వలె జీవించేవారు కరువైపోయారు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు భక్తుడు అన్నాడు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, నేను క్రీస్తుని పోలే నడుచుకుంటున్నాను, నాకు కలిగిన సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నాను అని అన్నాడు పౌలు భక్తుడు. హల్లెలూయా. తనకున్నటువంటి ఆ ఉద్యోగము, వ్యాపారము, తెలివి, జ్ఞానము, చదువులు, డిగ్రీలు, పట్టాలు సమస్తము పెంటగా ఎంచుకొని నేను సిలువను గురించి మాత్రమే అతిశయపడుచున్నాను అని ఆయన అన్నాడు. అనేక మంది కన్యకలు ఆశపడ్డారు, కానీ ఈ కన్యక దగ్గరికి దూత వచ్చి చెప్పుచున్నటువంటి మాట, ఇదిగో నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడవుతాడు. ఇలాంటి మాటలు చెప్పిన తర్వాత మనము 37 నుంచి చదివితే 38 చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. హల్లెలూయా. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అన్నది. మనం ఎంతమంది ఈ మాట ఈరోజు అనగలుగుతున్నాం? దేవా, నీ మాట చొప్పున నాకు ఇది జరుగునుగాక, నీవు సెలవిస్తేనే ఇది జరుగుతుంది, నీవు చెప్పినట్లు నేను నడుచుకుంటాను ప్రభువా అని ఎంతమంది మనము అనగలుగుతున్నాం? మరియమ్మ గారు అన్నటువంటి ఈ మాట చాలా గొప్పది. అంతవరకు అక్కడే ఉన్నటువంటి దూత ఆ మాట విన్న వెంటనే అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను అనే మాట కనబడుతూ ఉన్నది. ఆమె మాట ఏంటా మాట? ఇదిగో నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అన్నది. అంతే, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నీవేది చెప్తే నా జీవితంలో అదే ప్రభువా, ఇంకా వేరే మాట లేదు, వేరే అభిప్రాయం లేదు, వేరే వ్యక్తిని సంప్రదించాల్సిన పనే లేదు, మీరు చెప్తే అది ఫైనల్ ప్రభువా. హల్లెలూయా. ఎంతమంది అనగలుగుతున్నారు ఈ రోజులో? దేవా, నీవు చెప్తే అదే ఫైనల్, దానికే నేను కట్టుబడి ఉంటాను, దానికే నేను కట్టుబడి ఉంటాను, నీ మాట చొప్పున ఇది జరుగునుగాక అని మరియమ్మ గారు అన్నారు. ఆ మాట అన్న తర్వాత మరియమ్మ గారి యొక్క సిలువ ప్రయాణము ఇక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడైతే ఆ మాట అన్నదో అక్కడి నుంచే మరియమ్మ గారి సిలువ ప్రయాణము మొదలైంది. ఆ మాటకు వస్తే యేసు ప్రభు సిలువ ప్రయాణం ఎప్పుడు మొదలైంది అని మనం ఆలోచన చేసినట్లయితే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ప్రభు అయిన యేసు యొక్క సిలువ ప్రయాణము మొదలైంది. ఎందుకు అంత తొందరగా సిలువ ప్రయాణము మొదలైందంటే, అసలు ఆయన ఈ మరియమ్మ గర్భానికి రావడానికి లేక ఈ లోకానికి రావడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే, పాప పరిహారార్థ బలిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఏ బలి? పాప పరిహారార్థ బలి. పాపము కొరకు పరిహారార్థముగా చెల్లించే ఒక బలిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనందరికీ తెలుసు. మరియమ్మ గారి గర్భములోనికి ప్రభు అయిన యేసు వచ్చాడు.
మరియమ్మ గారు యేసు ప్రభుని 9 నెలలు తన గర్భములో మోసింది. ఎప్పుడైతే నీ మాట చొప్పున జరిగించు ప్రభువా అని అన్నదో అప్పటి నుంచే తనకు చాలా శ్రమలు, చాలా కష్టాలు, చాలా కఠినమైనటువంటి పరిస్థితుల గుండా మరియమ్మ గారు వెళ్ళినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. ఎవరికైనా ప్రదానము చేయబడితే, జాగ్రత్త వినండి పాయింట్ని, ఎవరికైనా ప్రదానము చేయబడితే ప్రదానానికి వివాహానికి మధ్యలో గర్భము ధరిస్తే ఆ గర్భము ధరించడము ప్రదానము చేయబడినటువంటి పురుషునితో కాకుండా గర్భము ధరిస్తే మోషే ధర్మశాస్త్ర ప్రకారం వాస్తవంగా మరియమ్మ గారిని రాళ్లతో కొట్టి చంపాలి. ఎప్పుడైతే ఆమె నీ మాట చొప్పున ఇది జరుగును కాక అని అన్నదో, నా జీవితం మొత్తాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. హల్లెలూయా. ఎంతకాలమైంది మన జీవితం ప్రభు చేతి నుండి చేయి జారిపోయి? ఎంతకాలమైంది? చాలా కాలం అయిపోయింది. కొంతమంది జీవితంలో ప్రభు చేతి నుండి జారిపోయాం. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేసిన పాపానికి ఉన్నటువంటి నైజం అది జారుడు నైజం. ఏ నైజం? జారుడు నైజం. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అంతా మంచు పడి రోడ్డు మీద ఇంత మందం ఐస్ పేరుకొని పోయింది. ఇంత కారు పోతున్నప్పుడు బ్రేక్ వేస్తే బ్రేకు పడదు, బ్రేక్ వేస్తే కారు జారుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఇంటి బయట ఇంతింత దొడ్డుగా ఉన్నటువంటి ఉప్పు, ఇంటి బయట రంగులుగా ఉంటుంది ఉప్పు, ఇంటి బయట వేసుకుంటారు. ఇట్లా ఆ దొడ్డుప్పు మీద కాలు పెట్టగానే కొంచెం గ్రిప్ ఉంటుంది. జారి వెనకకు పడితే కథమే. జారుడు పాపానికి ఉన్నటువంటి నైజం అది. జారుడు మెల్లిమెల్లిగా నీవు జారిపోయే విధముగా. జారుడు బండ తెలుసా అమ్మ? జారుడు బండ తెలుసా? మన పిల్లల్ని పట్టుకపోయి ఆడిస్తాం. వెనక చిన్న నిచ్చెన ఉంటుంది, ఎక్కి అక్కడ నిలబడి ఒక్కసారి జారినంటే క్షణాలలో కిందికి వచ్చేస్తారు. అట్లా ఇంకొన్ని జారుడు బండి ఇట్లా ఉంటాయి, ఇట్లా అక్కడ జారినంటే మలుపులు తిరుక్కుంటూ కిందికి వచ్చేస్తారు. పాపము కూడా జారుడు బండ లాంటిదే. దాని జారుడు స్వభావం. నీవు తేరుకునే లోపే నీవు కిందుంటావు. నువ్వు తేరుకునే లోపే. ఈ పాప పరిహారార్థ బలిగా ప్రభు వచ్చాడు. నీ చిత్త ప్రకారము జరిగించు, నీ మాట చొప్పున జరిగించు. నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా, నీవేదైనా చేయి నా జీవితముతో అని ఆమె పలికినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. నీ మాట చొప్పున జరిగించు. నా జీవితంలో దేవుడు ఒక గొప్ప సాక్ష్యం. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను, ఈరోజు ఇక్కడ వాక్యం చెప్తున్నానంటే దేవుని కృప. హల్లెలూయా. ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణం, ఫ్లైట్లు నడుస్తలేవు, ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. నేను మార్చి 10వ తారీఖు అమెరికా JFK న్యూయార్క్ నుండి, ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో అబుదాబి నుండి కొంత పైన మాత్రమే ఉంటుంది ఇరాన్. అబుదాబిలో ఆగి 2 గంటలుండి మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ రావాలి. నేను మార్చి 10వ తారీఖు సాయంకాలము 6:30 గంటలకు నా విమానం బయలుదేరాలి. నేను మార్చి 10వ తారీఖు మధ్యాహ్నమే ముందుగానే వెళ్ళిపోదామని 2:30 గంటలకు నేను న్యూయార్క్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. ఈసారి నేను అమెరికా వెళ్ళింది 14వ. ఈ 14 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఈ న్యూయార్క్ JFK ఎయిర్పోర్ట్లోనే దిగేవాడిని. చాలా రద్దీగా ఉంటుంది. ఈసారి నేను వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ అంతా ఖాళీగా ఉంది. నా సూట్ కేసులు పట్టుకొని వెళ్తే అసలు ఈ విమానం ఉన్నదో లేదో నాకు తెలియదు. ఖాళీగా ఉంది. నిలబడ్డాను. అర్ధ గంట నిలబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ఆమె వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఏ దేశం మీద నుంచి వెళ్తున్నారు? అబుదాబి. ఓకే, ఇక్కడ మీరు ఆగండి అని చెప్పిన తర్వాత అర్ధ గంట ఆగిన తర్వాత నా 2 సూట్ కేసులు తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వారు నా సూట్ కేసు తీసుకొని నా పాస్పోర్ట్ నంబర్ అంతా కొట్టి నా బ్యాగుకు వాళ్ళు ఒక ట్యాగ్ పెట్టిన తర్వాత నేను అడిగాను, విమానం నడుస్తుందా? నడుస్తుంది అన్నారు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఈరోజు విమానంలో? ఎందుకంటే వాళ్ళకు ముందే తెలిసిపోతుంది ఎంతమంది, 24 గంటల ముందు తెలిసిపోతుంది.
ఆయన అన్నాడు, సార్ ఈరోజు 40 మంది ఉన్నారు అని అన్నారు. 40ఏనా? ఒక విమానములో, అంతర్జాతీయ విమానములో 275 మంది కూర్చుంటారు. 275 సీట్లు ఉంటాయి. ఎంతమంది ఉన్నారంటే 40 అన్నారు. 40 అంటూ ఆయన అన్నాడు, సార్ ఈ 40 కూడా వస్తారో లేదో మాకు తెలియదు, లాస్ట్ ఫ్లైట్ ఎక్కేదాకా మాకు తెలియదు. సరే, నా బ్యాగులు తీసుకున్నారు, నేను వెళ్ళిపోయి గేట్ దగ్గర ఉన్నాను. గేట్ దగ్గర కూర్చోగానే చాలా ఖాళీగా ఉన్నది. ఇంత ఖాళీగా నేను ఎప్పుడు చూడలేదు. టైం అయితేనే ఉన్నది, 6:30 అయింది, డిలే అయింది, 7:10 అయింది. 7:10 అయింది, ఇంకా పిలుస్తూనే ఉన్నారు. విమానం లోపలికి ఎక్కుతా ఉంటే అప్పుడు నేను అడిగిన, ఫైనల్గా ఎంతమంది వచ్చింది, ఎంతమంది ఉన్నారు ఈరోజు విమానంలో అంటే 27 మంది ఉన్నారు. 275 మంది పట్టే విమానంలో 27 మంది మాత్రమే ఉన్నారు. నేను విమానం లోపల పోగానే నా కనుచూపు మేర ఖాళీ కుర్చీలు అన్నీ ఖాళీ. నేను అడిగిన, ఎట్లా నడుపుతున్నారు మీరు? 27 మంది అంటే $27,000 వేసుకున్నా కూడా 30 లక్షలు 40 లక్షలకు మించి ఏం లేదు. మరి ఇంత పెట్రోలు ఇవంతా మీకు అసలు ఎట్లా, ఏంది పరిస్థితి అని అంటే, సార్ మా సంస్థ ప్రారంభమై ఇన్ని సంవత్సరాలలో మేము మొట్టమొదటిసారి ఇది 27 మందితోనే మేము వెళ్తున్నాము. హల్లెలూయా. లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా మీరు కూర్చోండి, ఏమన్నారు, మీరు ఎక్కడన్నా కూర్చోండి, ఎక్కడన్నా పడుకోండి. నాకంతా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే విమానంలో ఎప్పుడు ఫుల్ ప్యాక్ అయిపోతుంది. ఒక్క సీటు వాళ్ళు వదులుకున్నా ₹1,00,000 పోయినట్టే. ఒక్క సీటు వదులుకుంటే ₹1,00,000 పోయినట్టు. 27 మంది ఉన్నారు. మధ్యలో 4 సీట్లు ఉంటాయి. వాటిని కొంత వెనకగా అనుకొని మన ఇంట్లో వేసుకున్నట్టు పడకేసుకొని మంచిగా పడుకున్నా. హల్లెలూయా. ఇప్పుడు అక్కడి నుంచి 14 గంటలు అబుదాబికి రావాలా. ఇప్పుడు మధ్యలో ఏమవుతుందో మనకు తెలియదు. ఇప్పుడు గాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందో మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. ఎట్నుంచి బాంబు వస్తుందో తెలియదు, ఎవడు మిసైల్ వేస్తున్నాడో తెలియదు. మొత్తానికైతే పడుకున్నాను. 2-3 గంటలు అయిపోయిన తర్వాత నాకు తెలియకుండానే నాలో ఒక ప్రశ్న వస్తుంది. ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు కదా, ఈ 27 మందితోనే మేము వెళ్తున్నాము. దేవా, నువ్వే సురక్షితంగా మా దేశానికి, మా ఇంటికి నన్ను చేర్చాలి. ఇంట్లో అందరూ కలవరపడుతున్నారు, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, చాలామంది కూడా ప్రార్థన చేశారు. మొత్తానికి సగ ప్రయాణం అయిపోయిన తర్వాత నాకు నెమ్మది వచ్చింది. దేవుడు ఎట్లయినా క్షేమంగా తీసుకెళ్తాడని నాకు నెమ్మది వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే నాలో ఒక ప్రశ్న, ఆ ప్రశ్న నేను దేవునితో మాట్లాడుతున్నట్లే ఆ ప్రశ్న ఉన్నది. ఏంటా ప్రశ్న అంటే, దేవా ఇది ఎందుకు చేశావు నా జీవితంలో? ఏంటా ప్రశ్న? దేవా ఇది నా జీవితంలో ఎందుకు చేశావు? దేవుడు మెల్లని స్వరముతో ఎవరో నాతో మాట్లాడుతున్నారు. ఏమని మెల్లని స్వరం? నేను అడిగిన ప్రశ్న కంటే, నీకోసమే నా కుమారుడా. హల్లెలూయా. ఏమన్నాడు? నీకోసమే. ఇంగ్లీష్లో జస్ట్ ఫర్ యూ, నీకోసమే. మీ అందరి జీవితాలలో మీరు కూడా ఒకసారి ఆ ప్రశ్న అడిగి చూడండి. దేవా, నన్ను ఎందుకు బ్రతికించావు? నా జీవితంలో ఎందుకు ఈ మేలు చేశావు? ఎవరు నన్ను కాదన్నప్పుడు, నేను నీ పాదములు పట్టుకున్నప్పుడు నాకు ఇన్ని మేలులు చేశావు కదా, నాకు ఎందుకు ఈ మేలు చేశావు అంటే దేవుని దగ్గర నుండి వచ్చే జవాబు కూడా అదే, నీకోసమే నా కుమారుడా. హల్లెలూయా. నేను కూడా మనసులో అనుకున్నాను, నీ మాట చొప్పున జరిగింది. చాలామంది అన్నారు, క్యాన్సిల్ చేసుకోండి బ్రదర్, మార్చి 31 తర్వాత పోండి, ఇప్పుడు అంత పరిస్థితి బాగాలేదు, అవసరమైతే మేము మీ టికెట్ పెడతాం అని చాలామంది అన్నారు. కానీ దేవుడు 27 మందితోనే ఆ విమానాన్ని అబుదాబికి తీసుకొని వచ్చాడు. అబుదాబి నుండి మళ్ళీ హైదరాబాద్కు తీసుకొని వచ్చారు. క్షేమంగా గృహానికి చేర్చారు. హల్లెలూయా. తన బిడ్డలను దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టాడు. అది ఎంతటి ప్రతికూల పరిస్థితి అయినా. మన ఈ తరం, ఇది ఇప్పుడు మన ముందున్నటువంటి మన తరం, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తరం. ఎందుకు ప్రత్యేకమైనటువంటి తరం అంటే, కోవిడ్ అనే ఘోరమైన వ్యాధిని చూసి అందులో నుండి బ్రతికి బయటపడ్డ తరం ఈ తరం. హల్లెలూయా. ఇప్పుడు
ఇంకా ఘోరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇది నేను అమెరికాకు వెళ్ళిన 3వ రోజే. ఎందుకు ఇవన్నీ బయలుపరుస్తుండో నాకు అర్థమైతలేదు. ఇవన్నీ నా బుక్లో డైరీలో రాసుకున్నాను నేను. ప్రతికూల పరిస్థితులు రాబోతున్నాయి. నా కుమారుడ, పెట్రోల్, డీజిల్, గ్యాస్, కూరగాయలు, వంట సామాను అన్నీ విపరీతంగా పెరగబోతున్నాయి. జాగ్రత్త. నీ సంఘానికి చెప్పు, జాగ్రత్త. ప్రతికూల పరిస్థితులు రాబోతున్నాయి, జాగ్రత్త. మెతుకు మెతుకు లెక్క పెట్టుకునే రోజులు రాబోతున్నాయి, జాగ్రత్త. మెతుకు మెతుకు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు మనము మెతుకు మెతుకు లెక్క పెట్టుకున్నాం. లెక్క పెట్టుకోలేదా? ఇంత కూడా వేస్ట్ చేయకపోయేది ఏమీ లేనప్పుడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరి ప్లేట్లో ఇంత అన్నం పడేస్తారు, ఇంత కూర పడేస్తారు. అయిపోయినాయి ఆ రోజులు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్పుచున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. అన్నీ పెరిగిపోతాయి. ఇంకో మాట చెప్పనా, ఇదివరకు మన భారతదేశంలో డబ్బున్నోంది నడిచేది, అవునా కదా? డబ్బు పరపతి ఉన్నోంది నడిచేది. ఎలాంటి రోజులు రాబోతున్నాయని దేవుడు బయలుపరిచాడంటే, నీకెంత డబ్బున్నా కూడా ఆ డబ్బు నీకు ఏమీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లోనికి లోకం వెళ్ళబోతుంది. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు పోయి బ్లాక్లో 5,000 రూపాయలు ఇస్తా ఓ సిలిండర్ అంటే ఇస్తలేరు. డబ్బు లేక కాదు, డబ్బు ఉంది కానీ డబ్బుతో అన్నీ రావు. ఆ రోజులు పోతున్నాయి. ఇదివరకు వచ్చినాయి డబ్బుతో అన్నీ, ఏమైనా చేసినాం. ఇప్పుడు డబ్బుతో కూడా కొనలేని పరిస్థితి రాబోతుంది. జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పి. ఇది అంత్యకాలములు. చాలామంది ప్రవక్తలు, చాలామంది అభిషక్తులు, చాలామంది సేవకులు చెప్పుచున్నటువంటి మాట ఏంటో తెలుసా? మహా అంటే ఇంకా 20 నుండి 30 సంవత్సరాలు మాత్రమే మిగిలిందంట. హలో, ఎంత మిగిలింది? ఇంకా 20 నుండి 30 మాత్రమే మిగిలిందని చెప్తున్నారు. ఏది? రాకడకు. మరి ఏంది మన పరిస్థితి? మన పరిస్థితి ఏంటి? మనం కూడా మరియమ్మలాగా అనగలుగుతున్నామా? నీ మాట చొప్పున నాకు జరుగును గాక, వేరే ఏం అవసరం లేదు ప్రభువా, నీ ఉంటే చాలు, నీతోనే నేను నడుస్తా, నీవేది చెప్తే నేను అదే చేస్తా అని మనం అనగలుగుతున్నామా? జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఉద్యోగాలు పోతాయి. సాఫ్ట్వేర్ కంపెనీలలో లక్షలు సంపాదించే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి, మన పిల్లల్ని సిద్ధం చేసుకోవాలి. కాలచక్రం మరలా వెనకకెళ్ళే పరిస్థితులు రాబోతున్నాయి. పొయ్యిలలో వండుకునే పరిస్థితులు రాబోతున్నాయి. కట్టెల పొయ్యి దగ్గర ఉఫ్ అని ఊదుకునే పరిస్థితి రాబోతుంది. కట్టెలు కూడా దొరకవు, చెప్తున్నా, కట్టెలు కూడా దొరకవు. ఎందుకు? ఆల్రెడీ మన వాళ్ళందరూ చెట్లు అన్నీ నరుక్కుంటూ వచ్చిండ్రు. ఇప్పుడు చెట్లు లేవు, చెట్లు అయిపోయినాయి, అడవులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కట్టెలు పెట్టుకొని వండుకునే పరిస్థితి కూడా రాదు. నీ దగ్గర ఎంత డబ్బున్నా కూడా. పౌలు ఏమన్నాడు? నేను సిలువను గూర్చి మాత్రమే అతిశయపడతాను. ఇన్ని సంవత్సరాలు మనం అతిశయపడ్డామేమో. డబ్బు ఉంది నా దగ్గర బంగారం ఉంది, నేను ఇట్లా ఇసిరేస్తా డబ్బులు, నేను ఏమైనా చేస్తా. ఇవన్నీ ప్రభు నేను అనుకుంటున్నా, నేను అమెరికా వచ్చి 2 రోజులైంది, ఇవన్నెందుకు నాకు దేవుడు చెప్తుండు? నాకు అర్థం కాలేదు. ఏంది ప్రభువా ఇవన్నీ ఎందుకు బయలుపరుస్తున్నా? రాసుకొని పెట్టుకున్నా. కొన్ని రోజులు కాగానే యుద్ధాలు స్టార్ట్, బాంబులు వేసుకోవడం స్టార్ట్. అమెరికా, ఇరాన్, ఇస్రాయేలు. ప్రభువు వాక్యములో చెప్పినవన్నీ కూడా ఈ తరము మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఏమన్నాడు ప్రభు? జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం వస్తాయి. అనేక చోట్ల యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు జరుగుతాయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా యెరూషలేము, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా అనేక దేశాలు లేస్తాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. మనకేమి పట్టనట్టున్నామేమో, మాకేంది, మేము మంచిగా ఉన్నాం, మూడు పూటలు తింటున్నాం మంచిగా. మా మడికొండకి ఏమవుతుంది, మా కాజీపేటకి ఏమవుతుంది, మా వరంగల్కి ఏమవుతుంది? మంచిగా వర్షాలు కొట్టినాయి, అయిపోయినాయి, ఇప్పుడు ఎండలు కొడుతున్నాయి. మా వ్యాపారం మాకుంది, మంచిగా ఉంది, ఉద్యోగాలు, మేమంతా బాగానే ఉన్నామని అనుకుంటున్నాం. ఆలోచన చేయండి ప్రియ సంగమా. అమెరికా ఎక్కడున్నది, ఇరాన్ ఎక్కడున్నది, ఇజ్రాయెల్ ఎక్కడున్నది? అక్కడెక్కడో ఏదో అయితే మనకు గ్యాస్ సిలిండర్లు వస్తలేవు. మొత్తం లోకమంతా ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతుంది. యుద్ధాలు జరగబోతున్నాయి, ఘోరమైన పరిస్థితులు రాబోతున్నాయి.
మరియమ్మ గారి జీవితంలో కూడా అలాంటి ఘోరమైన పరిస్థితులు వచ్చాయి. తను చేసుకోబోయే యోసేపు గారు ఇవన్నీ విని ఆమెను వదిలేద్దామని అనుకున్నాడు. అల్లరి చేయలేదు. ఏం చేయలేదు? అల్లరి చేయలేదు. తనను అల్లరి చేయకుండా రహస్యంగా వదిలేద్దామని అనుకున్నాడు. కానీ దేవుడు దూతను పంపించాడు. హల్లెలూయా! ఇది నా కార్యం, నేను చేసే పని. నా కుమారుడా, తనను చేర్చుకో అన్న వెంటనే ఆయన కూడా చేర్చుకున్నాడు. లోకం ఏమంటదో, నా గల్లీలో ఏమంటారో, నా నజరేతు ఊర్లో నన్ను ఏమంటారో, ఇవేవి పట్టించుకోలేదు. కారణం ఏంటంటే అదే మాట, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అన్నది. చూడు, వీటన్నిటికీ సిద్ధపడ్డది. ఇదే గనక మన మడికొండలో జరుగుండుంటే, సేమ్ ఇదే గనక మన మడికొండలో జరుగుండుంటే పెద్ద పంచాయతీ అవును. ఆ యోసేపును అందరు పోయి తిట్టు, అరే నీకు బుద్ధి ఉందారా, నీకేమన్నా సిగ్గుందా, మీ భార్య నీకు పెళ్లి కాకముందే పరిశుద్ధాత్మ లాంటి తీర్పులు వచ్చేవేమో. మరియమ్మ వాటన్నిటికీ సిద్ధపడింది. హల్లెలూయా! ఎవరైనా నన్ను ఏమనుకొని నా ప్రభువును నేను మోస్తాను. హల్లెలూయా! ఈ అంత్య దినములలో అలాంటి వాళ్ళ కొరకే ప్రభు రాబోతున్నాడు. ఎలాంటి వారు? ఎవ్వరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, నేను ప్రభు కొరకు నిలబడతాను, నేను ప్రభువుని మోస్తాను. హల్లెలూయా! ఆ తర్వాత మనము ముందుకు సాగిపోతే మరియమ్మ గారు యేసు ప్రభు జీవితంలో ఇంకొంత మనము ముందుకు సాగిపోతే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు యొక్క పిలుపును వారు గమనించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. యేసు ప్రభు యొక్క పిలుపు ఏంటా పిలుపు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇదే లూకా సువార్త 2వ అధ్యాయము 41 నుంచి చదువుతున్నాను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలో నిలవైన వారిలోనూ ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యలో కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియును నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా! యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీళ్ళందరూ పస్కా పండుగకి వెళ్ళి యెరూషలేం నుండి తిరిగి వెళ్తూ ఉంటే ఒక దినము ప్రయాణము చేశారంట యోసేపు మరియమ్మ. బాలుడేమో యెరూషలేములో ఉన్నారు, వీళ్ళు నాతోనే ఉన్నారు అనుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి ఒక రోజు అయిపోయిన తర్వాత బాబు లేడు. బాబు కొరకు అంతా వెతుకుతున్నారు, ఎక్కడ లేరు. మరలా యెరూషలేంకి వచ్చేసరికి బోధకుల మధ్యలో, పండితుల మధ్యలో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇక్కడ సారాంశం ఏంటంటే యేసు ప్రభు యొక్క పిలుపును గుర్తెరిగింది తల్లి. హల్లెలూయా! చాలాసార్లు తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క పిలుపును మీరు గుర్తెరగరు. మీ పిల్లలు చాలా గొప్పవారు. అన్ని బహుమానాలలో అతి విలువైన శ్రేష్టమైన బహుమానం ఏంటో చెప్పండి?
బండా, ట్రాలీయా, కారా, ఇల్లా? అన్ని బహుమానాలలో శ్రేష్టమైన బహుమానం నీ గర్భఫలం. హల్లెలూయా. నీ పిల్లలు ఉట్టిగానే పుట్టరండి, ఉట్టిగానే పుట్టరు. దేవుని హస్తము లేకుండా, దేవుని తలంపులు లేకుండా, దేవుని కృప లేకుండా పిల్లలు పుట్టరు. దేవుని సహాయం ఉండాలి. ఆ కుమారుని యొక్క పిలుపును గుర్తెరిగింది ఆ తల్లి. అలా యేసుప్రభు జీవితము ముందుకు సాగిపోతూ ఉంటే మరియమ్మ గారి జీవితము కూడా ముందుకు సాగిపోతూ ఉన్నది. అలా ముందుకు సాగిపోతున్నప్పుడు జరిగినటువంటి మరొక సందర్భమును మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు అన్నాడు, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఇగో ఈ మాట కూడా అండర్లైన్ చేసుకోండి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. హల్లెలూయా. మరొక మాటలో ప్రభువు ఏది చెప్తే మీరు అది చేయండి. మరియమ్మ పలికిన మాట, ఆయన ఏది చెప్తే మీరు అది చేయండి. ప్రభు మనకు బయలుపరుస్తాడు, ప్రభు మనకు బోధ చేస్తాడు. నీవు నిర్ణయాలు తీసుకునే ముందు, నీ జీవితంలో అడుగులు వేసే ముందు ప్రభు చెంతకు వెళ్ళి నీవు విచారిస్తే ప్రభు నీకు బయలుపరుస్తాడు. ఇక్కడ ఆమె చెప్పినటువంటి మాట, ఆయన ఏది చెప్తే మీరు అది చేయండి. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే వివాహం శుభకార్యం. ప్రతి ఇంట్లో కూడా వివాహం అనేది ఒక శుభకార్యం. పెళ్ళి ఒక శుభకార్యం, పిల్లలు పుట్టడం ఒక శుభకార్యం, పిల్లలు ఉన్నతమైన విద్యను అభ్యసించడం, ఉద్యోగం సంపాదించడం, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవన్నీ శుభకార్యాలు. ఈ శుభకార్యములో ఏమైపోయిందంట? ఏమైపోయింది? ద్రాక్షారసం అయిపోయింది. వారి సంప్రదాయంలో ద్రాక్షారసానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ద్రాక్షారసం అయిపోతే అది అవమానానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? అవమానానికి సాదృశ్యం. మీరు పెళ్లి పెట్టుకున్నారు, మొత్తం అందరిని పిలిచిండ్రు, 1000 మందికి మీరు వండించిండ్రు, 2500 మంది వచ్చిండ్రు. ఏం చేస్తారు అప్పుడు? చెప్పండి, ఏం చేస్తారు? వంట మాస్టర్ వెళ్ళిపోయిండు, మీరు 1000 చెప్పిండ్రు, 1200 వండిండు. 200 ఎక్కువ వచ్చినా కూడా బాగుంటుంది, మిగిలినా కూడా సాయంత్రం మీరు తినొచ్చు, రేపు తినొచ్చు అని 1200 మందికి వండిండు. వంట మాస్టర్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2500 మంది వచ్చిండ్రు. ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? ఏమనుకుంటారు? జీవితకాలం అంతా చెప్పుకుంటారా చెప్పుకోరా? ఓ, ఇంత పొడుగు పెళ్లికాడు కొట్టించిండ్రు, ఇంత పెద్ద టెంట్ వేయగానే సరిపోయిందా? ఇంత పెద్ద టెంట్లు, ఓ చాలా ఎగిరిండ్రు, భోజనమే లేదు, తిండే లేదు, ముక్కలే దొరకలేదు, షోర్వా కూడా దొరకలేదు, మజ్జిగ కూడా దొరకలేదు, గిన్నెలన్నీ కాలైపోయినాయి అని ఎంత దారుణంగా చెప్పుకుంటారు. ఇక్కడ అదే పరిస్థితి. ద్రాక్షరసం అయిపోయింది. ఇప్పుడు ఆయన చెప్పినట్లు చేయండి. మరి ఆయన ఏం చెప్పాడు? అయ్యా, ఈ రాతి బాణలను నీళ్ళతో నింపండి అని అన్నాడు. రాతి బాణలను నీళ్ళతో నింపండి. రాతి బాణలను నీళ్ళతో నింపితే ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? ఏం కాదు. ఎందుకంటే నీటికి రంగు ఉండదు, నీటికి రుచి ఉండదు అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. రాతి బాణలు నీళ్ళతో నింపారు. ఆశ్చర్య రీతిలో ఆ నీళ్లు ద్రాక్షరసం అయ్యాయి. హల్లెలూయా. ద్రాక్షరసం ఎందులో నుండి వస్తుంది? చెప్పండి, అమ్మ, ఇళ్ళకెళ్ళి వస్తుంది. ద్రాక్షరసం ఎల్ల నుంచి వస్తుంది? ద్రాక్ష పండ్ల నుంచి వస్తుంది. ద్రాక్ష పండ్లను నలిపినప్పుడు, ద్రాక్ష పండ్లను నలగగొట్టినప్పుడు ద్రాక్ష పండ్లలో నుండి ద్రాక్ష రసం వస్తుంది. మరి ఇక్కడ నీళ్ళే నింపమన్నాడు, ద్రాక్ష పండ్లు వేయలేదు, ద్రాక్ష పండ్లను నలగొట్టలేదు, అసలు ఏమి వేయకుండా ఆ నీళ్లు ద్రాక్ష రసముగా మారాయి. హల్లెలూయా. ద్రాక్ష రసం రంగు ఏ రంగులో ఉంటుంది? బ్లూవా?
ఏ రంగులు ఉంటుందమ్మా? ఎర్రని రంగులు ఉంటుంది కదా. నల్ల ద్రాక్షాలను మిక్సీ పట్టి చూడండి, ఎట్లుంటుంది ద్రాక్ష రసం? ఎర్రని రంగులో ఉంటుంది. మరి నీళ్లకు ఎర్రని రంగు ఎలా వచ్చింది? నీళ్లకు ద్రాక్ష పండ్ల యొక్క ఆ మాధుర్యం ఎట్లా వచ్చిందంటే దేవుడు చేసిన అద్భుతం. హల్లెలూయా. ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని వెళ్ళిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇది యేసు ప్రభు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం, సూచక క్రియ. నీళ్లు ద్రాక్షారసముగా మారాయి అంటే ఆ మాటకు అర్థము ఆ పరిస్థితి మారిపోయింది, స్థితిగతులు మారిపోయినాయి. ఇవన్నీ కూడా మరియమ్మ గారు చెప్పినటువంటి మాట. ఆయన ఏది చెప్తే మీరు అది చేయండి. మొదట ఆమె అన్నటువంటి మాట, నీ మాట చొప్పున నాకు ఇది జరుగును గాక. రెండో మాట ఆమె అన్నది, ఆయన ఏది చెప్తే మీరు అది చేయండి. దేవుడు ఏది చెప్తే అది మనము చేస్తే మనము కాపాడబడతాం, రక్షించబడతాం. అది మనకు మేలుకరం, శ్రేయస్కరం, అది మనకు మంచిది. అయితే మనం దేవుడు చెప్పినవి చేస్తున్నామా లేదా అనేది ప్రశ్న. మనము దేవుడు చెప్పినవి చేస్తలేం, దేవుడు చేయొద్దు అననే చేస్తున్నాం. ఇందా చెప్పినా కదా, ఆయన చేతి నుండి జారిపోయి చాలా కాలమైంది. కొంతమంది ఆయన హస్తాలలో నుండి జారిపోయి చాలా కాలమైంది. అలా మరియమ్మ గారి సిలువ ప్రయాణం సాగుతూ 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 ముగింపులోనికి వచ్చేసరికి మరియమ్మ, ఇదే యోహాను సువార్త 19లో మనం చూసినట్లయితే మరియమ్మ గారు ఆఖరి వరకు ప్రభుని వెంబడించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. యోహాను సువార్త 19:25, ఆయన తల్లి సహోదరి క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. హల్లెలూయా. మరియమ్మ గారు ఎక్కడ నిల్చున్నారు? అమ్మ ఎక్కడ నిల్చున్నారు? యేసు సిలువ దగ్గర నిల్చున్నారు. ఏ తల్లికి ఎవ్వరు వేయకూడనటువంటి శిక్ష, ఏ తల్లి చూడకూడనటువంటిది మరియమ్మ చూసింది. అదేంటంటే తన కుమారుడు గాయపరచబడి, తన కుమారుడు రక్తపు మడుగులో ఉండి, తన కుమారుడు నిస్సహాయంగా 2 చేతుల్లో కాళ్ళలో మేకులు దింపించుకొని నిస్సహాయంగా ఉన్న తన కుమారుణ్ణి చూచేటువంటి పరిస్థితి వచ్చింది. ఎంత బాధాకరం, ఎంత దుఃఖకరం. అలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. తన కుమారుడు గాయపరచబడి రక్తపు మడుగులో ఉండి ఆ సిలువంతా కూడా రక్తమయమైపోయినటువంటి పరిస్థితి ఉన్నను మరియమ్మ గారు ఆ సిలువ దగ్గర నిలుచుండెను అని రాయబడి ఉన్నది. మరి శిష్యులు ఏమైపోయారు? భోజనాలు తిన్న వాళ్ళు ఏమైపోయారు? గుడ్డివారు, కుంటివారు, అవుటివారు, చెవిటివారు, మూగవారు, కాళ్ళు ఇరిగిన వారు, ఊచ చేయగలిగినటువంటి వారు, మరి వీళ్ళందరూ మేలులు పొంది అద్భుతాలు పొందుకొని జీవితాలు కట్టుకొని మరి వీళ్ళందరూ ఏమైపోయారు? నేను అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను, జన సమూహము ప్రభువుని వెంబడించారు, కానీ సిలువ దాకా కొద్ది మంది మాత్రమే వెంబడించగలిగారు. హల్లెలూయా. కొద్ది మంది మాత్రమే వెంబడించగలిగారు. అందులో మరియమ్మ గారు కనబడుతూ ఉన్నారు. అందుకే తల్లిదండ్రుల ప్రేమ చాలా ప్రత్యేకమైనది. ఓ ప్రియ కుమారుడా, కుమార్తె, నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నీవు ఉన్నవేమో, నీ తల్లిదండ్రులు ఒక మాట అంటే నువ్వు పడలేకపోతున్నావేమో, ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టిన తల్లిదండ్రుల ప్రేమనే. హల్లెలూయా. నిన్ను 9 మాసాలు మోసింది నీ తల్లి.
అంతము వరకు నిలబడేది నీ కుటుంబమే. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, కుటుంబాన్ని కట్టుకోవాలి. మనకేమన్నా అయితే ఫస్ట్ మన కోసం నిలబడేది మన కుటుంబమే. హల్లెలూయా. కుటుంబమే నిలబడుతుంది. కుటుంబం నిలబడుతుంది. ఒకరికొకరు తోడుగా నిలబడతారు, ధైర్యం చెప్పుకుంటారు. పిల్లలు బాధపడడం మనం చూడలేం, పిల్లలు గాయపరచబడ్డం మనం చూడలేం, పిల్లలకు చేతిలో కాల్లో ఇరిగితే మనం చూడలేమండి. దెబ్బలు తాకించుకొని పిల్లలు రక్తం కారుతూ ఉంటే మనం చూడలేం. ఈ కనులు చూడగలుగుతాయా? తట్టుకోగలుగుతామా? కానీ తల్లి అక్కడ నిలబడింది. ఎంత దీనస్థితి అంటే, సహాయము చేయాలి, నా కుమారునికి సహాయం చేయాలి అనే ఆశ ఉంది, కానీ నిస్సహాయురాలిగా సిలువ దగ్గర నిలబడింది మరియమ్మ. తన సిలువ ప్రయాణం 6వ నెలలో గబ్రియేలు దూత తనతో మాట్లాడింది మొదలుకొని ఇక్కడ లాస్ట్ వరకు సిలువ దగ్గర మరియమ్మ గారు నిలబడి ఉన్నారు. అది తల్లి యొక్క గొప్ప ప్రేమ. ఈరోజు మనలో ఎంతమంది ప్రభువుని మోయడానికి సిద్ధంగా ఉన్నాం? ప్రభుని మోయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభుని మోయడం అంటే సిలువను మోయడం కాదు. ప్రభుని మోయడం అంటే భుజం మీద సిలువ వేసుకొని తిరుగుడు కాదు, అది కాదు. ప్రభుని మోయడం అంటే మెడలో సిలువ వేసుకున్నాడు కాదు. గుడ్ ఫ్రైడే వస్తుంది, చాలా క్యాథలిక్ చర్చిలలో అక్కడిక్కడ యేసుప్రభు సిలువ యాత్రను ఒక చిత్రంలాగా చేస్తారు. నిజంగా యేసుప్రభులాగా తయారు చేయించి ఒక చిన్న సిలువను మోపించుకుంటూ రోడెంబడ తిరుగుతూ ఉంటారు. ఆ సిలువ థర్మాకోల్తో చేసి ఆ థర్మాకోల్కి ఆ చెక్క రంగు వేస్తే అది సేమ్ నిజంగా సిలువలాగానే ఉంటుంది, ఏం బరువు ఉండదు. కానీ వాళ్ళు యేసుప్రభులాగా నటించి వాళ్ళు చాలా కుంగిపోయినట్టు ఇట్లా నడుస్తూ ఉంటారు, కొట్టినట్టు కొంతమంది నటిస్తారు. ఎర్రని పెయింట్ ఇక్కడ వేసుకొని రక్తం గారినట్టు ఆ ఎర్రని పెయింట్ వేసుకొని నటిస్తూ ఉంటారు, కొరడాలతో కొట్టినట్టు నటిస్తారు. కొంతమంది ఇదే అవకాశం అని, వీడిని ఎప్పటి నుంచో నేను కొడదాం అనుకున్నా, ఇదే అవకాశం అనుకొని ఆ సిలువ యాత్రలో కావాలని ఏం కొట్టకండి, కొట్టినట్టు నటించండి అని చెప్తే నిజంగానే కొరడాలతో కొడతారు. ఆ ఉన్న కోపం అంతా వాళ్ళ మీద తీయాలని. యేసు ప్రభు సిలువను మోయడం అంటే ప్రభుని కలిగి ఉండడం. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ మోయడం అంటే ప్రభు వలె జీవించడం. యేసు ప్రభు సిలువను మోయడం అంటే పౌలు భక్తుడు అన్నట్లు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంతమంది మనలో ఈ సిలువను మోయడానికి సిద్ధంగా ఉన్నారు? 2 చేతులు చాచి ఉండడం దేనికి సాదృశ్యం? 2 చేతులు మనం ఎప్పుడు చాపుతాం చెప్పండి? ఎప్పుడు చాపుతాం? మన పిల్లలు, నేనున్నా మా ఇంట్లో, నేను ఇట్లా పైకి వెళ్ళగానే రూమ్లోకి వెళ్ళగానే వెనక నుండి ఉరికొస్తారు మా పిల్లలు. నేను 2 చేతులు చాపగానే పరిగెత్తుకొని వస్తారు. వాళ్ళని కౌగలించుకుంటాం. సిలువలో యేసుప్రభు చేసింది అదే. ఆ 2 చేతులు చాపబడడం దేనికి సాదృశ్యం అంటే, నీ పాపం నీ శాపానికి బదులుగా నేనే పాప పరిహారార్థ బలిగా మారాను, ఇక మీరు దేనిని అర్పించే పని లేదు, నా కుమారుడా సిలువ దగ్గరికి రా అని ప్రభు పిలుస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది సిలువ దగ్గరకు వచ్చారు. ఎవరెవరు వచ్చారు చెప్పండి? యేసుప్రభు చుట్టూ 2 దొంగలు వచ్చారు, రోమన్ సైనికులు ఉన్నారు, కొంత జనసమూహం ఉన్నది. కొంతమంది చూడ్డానికి వచ్చారు, కొంతమంది ఏం జరుగుతుందో చూద్దామని వచ్చారు, కొంతమంది ఈయన ఏం పాపం చేస్తే ఈ సిలువ శిక్ష వేసిండో అని చూద్దామని కొంతమంది వచ్చిండ్రు. ఆ గొల్గొతా కొండ మీద ఆ 3 సిలువలు అలా నిలబడి ఉండి లోకము మొత్తాన్ని ఆయన వైపు ఆకర్షించుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచం మొత్తంలో ఎక్కడ సిలువ ఆకారం చూసినా ప్రజలకు మొట్టమొదట గుర్తొచ్చేది ఆయన దున్నబడిన దేహం. హల్లెలూయా. ఆయన గాయపరచబడిన దేహం. నేను అంటాను, ప్రభువుని బట్టి ఆ సిలువకు విలువ వచ్చింది. హల్లెలూయా. ప్రభు గాడిద ఎక్కితే గాడిదకు ఘనత వచ్చింది, ప్రభు సిలువను ఎక్కితే సిలువకు ఘనత వచ్చింది. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా సిలువ కనబడగానే ఓకే, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు క్రీస్తుని
పోలి నడుచుకునేవారు. వీళ్ళు దేవుని బిడ్డలు అని ఎందుకు అనగలుగుతున్నారంటే ప్రభు సిలువలో చేసినటువంటి త్యాగమును బట్టి. చాలామంది వెంబడించారు, అందరూ అంగీకరించలేకపోయారు. చాలామంది నడిచారు, ఆఖరి వరకు నడవలేకపోయారు. ఆఖరి వరకు ఎవరు నడుస్తారో వాళ్ళ కొరకే ప్రభు రెండోసారి రానయ్య ఉన్నారు. హల్లెలూయా. లాస్ట్ వరకు నిలబడాలి, లాస్ట్ వరకు నిలబడాలి. అలా లాస్ట్ వరకు నిలబడే వారిగే రాకడలో ఎత్తబడతారు. మరి ఆ లెక్కన చూస్తే ఎంతమంది ఆఖరి వరకు నిలబడతారో ప్రభు కొరకు. నేను నిలబడతా ప్రభువా, మరియమ్మ గారు అన్నట్లు నీ మాట చొప్పున జరిగించి, ఇక నాకు వేరే ఇంకొకరితో నాకు పని లేదు ప్రభువా, ఎవరు నిలబడ్డా నిలబడకపోయినా నేను నీ కొరకు నిలబడతా, నేను నీ కొరకు నిలబడతా, నా కుటుంబం నీ కొరకు నిలబడుతుంది ప్రభువా. మరియమ్మ గారు సిలువ దగ్గర నిలబడినట్లు మేము కూడా నిలబడతాం ప్రభువా, మేము మీ కొరకు నిలబడతాం ప్రభువా. మేము వేటికి అమ్ముడుపోము ప్రభువా, మేము వేటికి అమ్ముడుపోము, మేము మీ కొరకు నిలబడతాం. ఈరోజు చాలా తేలికగా అమ్ముడుపోయేవారు ఎవరంటే క్రైస్తవులే అని చెప్తున్నారు. చాలా తేలికగా అమ్ముడుపోయేవారు ఎవరంటే క్రైస్తవులు అని చెప్తున్నారు. నిజమా కాదా చెప్పండి అమ్మ, అమ్మ నిజమా కాదా? చాలా ఈజీగా అమ్ముడుపోతున్నాం. చీరలకు అమ్ముడుపోతాం, డబ్బుకు అమ్ముడుపోతాం, అలా వేరే 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 వాటికి అమ్ముడుపోతాం. ప్రభు కొరకు చాలా తక్కువ మంది నిలబడతారంట. పరలోకం అందరి కొరకు కాదు ప్రియ సంగమా, మరలా చెప్తున్నాను, పరలోకం అందరికీ కాదు. ఎవరైతే ప్రభుని పట్టుకొని ఆఖరి వరకు నిలబడతారో, శ్రమలన్నింటినీ తట్టుకొని ప్రభు కొరకు నిలబడతారో వారి కొరకే ప్రభు రాబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి గుంపులో నీవు నేను ఉండాలంటే మరియమ్మ వలె మనం కూడా అనగలగాలి, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక, ఆయన ఏది చెప్తే అది చెయ్యండి అని ఆమె ఎలాగైతే అన్నదో తల్లిగారు, మనము కూడా మన పిల్లలకు అది నేర్పాలా. కొడుక, ఓ బిడ్డ, దేవుణ్ణి అడుగు, దేవునికి చెప్పుకో, నాకు కాదు దేవునికి చెప్పుకో, నువ్వు మోకరించు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు అడుగు, దేవుడు ఇస్తాడు. దేవుని దగ్గర కన్నీళ్లు కార్చు, నీకు సమాధానం ఇస్తాడు. నిన్నెక్కడికన్నా నడిపిస్తాడు. నిన్నెంత దూరం అన్న దేవుడు తీసుకెళ్ళగలుగుతాడు. తన ప్రజలను దేవుడు ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా తన బిడ్డలను పోషిస్తాడు. ఇశ్రాయేలును పోషించాడు, మన్నాను కురిపించాడు, టైంకి భోజనం పెట్టాడు, టైంకి ఆకలి తీర్చాడు, పూరేలను రప్పించాడు, బండ నుండి నీళ్ళను రప్పించాడు. ఏ టెక్నాలజీ లేని సమయాలలోనే దేవుడు తన ప్రజలకు భోజనం పెట్టాడు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు వస్తే మనందరికీ దేవుడు భోజనం పెడతాడు. హల్లెలూయా. మనకు మాత్రమే కాదు, మనం ఇంకా లేని వాళ్ళకి ఇచ్చే విధంగా, లేని వాళ్ళకు భోజనం పెట్టే విధంగా దేవుడు మనల్ని చేస్తాడు. అలాంటి ప్రతికూల సమయాల కొరకు మనం సిద్ధపడి ఉండాలి, మనం సిద్ధపడి ఉండాలి. మీరు కూడా అడగండి దేవుణ్ణి, మీరు కూడా ప్రార్థన చేయండి, దేవా నేను ఎట్లా సిద్ధపడాలి, నా కుటుంబాన్ని ఎట్లా సిద్ధం చేసుకోవాలి, ఏ విషయాలలో నేను వెనుకబడి ఉన్నాను, ఏ విషయాలలో నీ చేతుల్లో నుండి నేను జారిపోయాను, నీ చేతుల్లో నుండి జారిపోయాను. ముట్ట పిల్లలు అంటారు తెలుసా? ముట్ట పిల్లలు తెలుసా? ముట్ట పిల్లల్ని పట్టుకోండి ఎప్పుడన్నా, ఏమవుతుంది? పట్టుకుంటే ఇట్లా ఎగిరిపోతుంది, జారిపోతుంది. ఇట్లా మనలో కొంతమంది అలా ప్రభు ఎన్నోసార్లు మనల్ని పట్టుకుందామని అనుకుంటే మనము జారిపోయినాం. సాకులు చెప్పినాం, వాయిదాలు వేసినాం, అబద్ధాలు చెప్పినాం, దూరంగా దేవుని నుండి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మనలందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఆ రెండు చేతుల్లో మేకులతో, గాయాలతో, దెబ్బలతో, రక్తపు మడుగులో నుండి పిలుస్తున్నాడు, నా కుమారుడా నా సిలువ దగ్గరికి రా. సిలువ దగ్గరికి వస్తే సమాధానం, సిలువ దగ్గరికి వస్తే నెమ్మది, సిలువ దగ్గరికి వస్తే శాంతి, సిలువ దగ్గరికి వస్తే గొప్ప ఆదరణ, సిలువ దగ్గరికి వస్తే కన్నీళ్ళన్నీ తుడవబడతాయి, సిలువ దగ్గరికి వస్తే ఇంకా మరలా పాపం చేయము, సిలువ దగ్గరికి వస్తే మనకు విమోచన,
నీ కన్నీళ్ళను తుడుస్తాడు, నీ హృదయాన్ని లేపుతాడు దేవుడు. నా కుమారుడా, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, నా కుమార్తె నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, నీ వెనుక నేనుంటాను, నీ వెనుక నేనుండి నిన్ను ముందుకు నడిపిస్తాను. అలా దేవుడు మనలందరినీ కూడా మన జీవితాలలో ముందుకు నడిపించి తన రాకడ కొరకు దేవుడు మనలందరినీ సిద్ధము చేయునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఆలోచన చేయండి, వాక్యాన్ని ఆలోచన చేయండి, నిర్లక్ష్యం చేయవద్దు. నిర్లక్ష్యం చేసే సమయం కాదు. అయిపోయినాయి. ఇది వరకు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. మనం సిద్ధపడాల్సిన సమయం వచ్చేసింది. శ్రమల కొరకు సిద్ధపడాల్సిన సమయం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సమయం, కష్టకాలము మన ముందుంది. కానీ ప్రియ సంగమా, గమనించండి, ఐగుప్తుకి కరువు రాబోతుంది అని దేవుడు ముందుగానే బయలుపరిచాడు. ఒకవేళ యోసేపు లేకుంటే, యోసేపు ఆ రోజు అక్కడ లేకపోతే ఐగుప్తు అందరూ చనిపోయేవారు. నీ కుటుంబంలో నిన్ను ఒక యోసేపుగా దేవుడు నిలబెట్టాడు, నిన్ను ఒక విశ్వాసిగా దేవుడు నిలబెట్టాడు. నీ కుటుంబానికి నీవే కాపరివి, నీ కుటుంబానికి నీవే కాపరివి. చూచుకో, నీ కుటుంబాన్ని చూచుకో. ఆత్మీయంగా ఎలా ఉంది నా కుటుంబం? నా కుటుంబంలో ప్రార్థన జరుగుతుందా? మా పిల్లలు వాక్యం చదువుతున్నారా? నా కుటుంబం వాక్యానుసారంగా ఉందా? ఒకవేళ లేకపోతే ఇదిగో నీ కొరకే ప్రభు 2 చేతులు చాపుతున్నాడు. నా కుమారుడా రా, నా కుమార్తె రా, ఆలస్యం అవ్వలేదు, నేనున్నాను, నా 2 చేతులు చాపుతున్నాను. దొంగకు రక్షణ ఇచ్చిన దేవుడు, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకుంటావా ప్రభువా? నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని దొంగకు రక్షణ ఇచ్చాడు, దొంగకు మారు మనసునిచ్చాడు, దొంగకు పరదేశనిచ్చాడు దేవుడు. ఎంత గొప్ప మనసు మన ప్రభుది, ఎంత గొప్ప మనసు. ఎన్నిసార్లు మనము పడిపోయినను, బూతు మాటలు మాట్లాడినను, ఎన్నిసార్లు ప్రభుకు వ్యతిరేకంగా జీవించినను, అయ్యా నన్ను చేర్చుకో ప్రభువా, తప్పైంది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని అడిగిన వెంటనే 2 చేతులు చాపి ఓ తండ్రి వలే నిన్ను చేర్చుకొని, నా కుమారుడా నేనున్నాను, నా కుమార్తె నీకు నేనున్నాను, బాధపడకు, భయపడకు, అధైర్యపడకు, నా కుమారుడా నేనున్నాను, నిన్ను పోషిస్తాను, నేను నిన్ను చూచుకుంటాను, నీకు సమస్తమును నేను చేస్తాను, నా వైపు తిరుగు, నా సిలువ దగ్గరికి రా, నా కుమారుడా. ఓ ప్రియ కుటుంబమా, ప్రభు సిలువ దగ్గరికి వెళ్దాము. మనము కూడా మరియమ్మ సిలువ దగ్గర నిల్చున్నట్లు మనము కూడా నిల్చుందాము సిలువ దగ్గర. ప్రభువా నా కుటుంబము, ప్రభువా మా భర్త గారు, ప్రభువా మా కుమారుడు, ప్రభువా మా కోడలు గారు, మా కుమార్తె, మా అల్లుడు గారు, మా మనవళ్ళు మనవరాళ్ళు, ప్రభువా ఇదిగో ఇన్ని రోజులు మీ కొరకు పెంచలేకపోయాము, ఇప్పటి నుంచి పెంచుతాం. మా బిడ్డలను మీ రాకడ కొరకు సిద్ధము చేస్తాం, ఈ భావి తరమును రాకడ కొరకు సిద్ధము చేస్తాం అని నిర్ణయం తీసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు దీవెనలకు కారణభూతుడా, మరియమ్మ గారి యొక్క సిలువ ప్రయాణము, సిలువ చెంతకు మరియమ్మ గారు అనే అంశమును మేము ధ్యానం చేసుకున్నాం. నీ మాట చొప్పున జరిగించుమని అన్నది ప్రభువా. తన జీవితాన్ని నీకు సమర్పించుకుంది. ఓ తండ్రి, గొప్ప కార్యములు చేశావు, తనను వాడుకున్నావు, తన గర్భములో 9 నెలలు ఉన్నావు, ఇదిగో ఆఖరి వరకు వెంబడించింది తండ్రి. మేము కూడా మా జీవితాలలో మేలులు పొందుకొని వెనుకకు వెళ్ళిపోకుండా, అద్భుత ఆశ్చర్య కార్యములను చూచి వెనుకకు వెళ్ళిపోకుండా తండ్రి, మరియమ్మ గారి వలె ఆఖరి వరకు, అంతము వరకు మీ కొరకు నిలబడే వారిగా
మేముండుటకు సహాయం చేయండి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా మీ వాక్యమును పట్టుకొని, మీరు మాకు ఇచ్చిన వాగ్దానములను పట్టుకొని, మాకు ఇచ్చిన ప్రవచనములను పట్టుకొని మేము ముందుకు సాగిపోతాం ప్రభువా. వెనుకకు తిరిగి చూడము. ఓ తండ్రి, వెనుకకు తిరిగి చాలామంది ఓ తండ్రి నశించిపోయారు, ఉప్పు స్తంభం అయిపోయారు. ఓ తండ్రి, నశించిపోయారు. మేము అలా నశించిపోము నాయన. మీ కొరకు బ్రతుకుతాము తండ్రి, మీ కొరకు నిలబడతాము ప్రభువా. ధైర్యంగా నిలబడతాము. మాకు ధైర్యము దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి ఒక్కరి వ్యాపారములను ఆశీర్వదించండి. ప్రతి గృహంలో సమృద్ధి దయచేయండి. ఎవరు భోజనానికి ఇబ్బంది పడడానికి వీలు లేదు, వస్త్రముకు ఇబ్బంది పడడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరి గృహము చుట్టూ, వాహనముల చుట్టూ, కంపెనీల చుట్టూ, వ్యాపారాల చుట్టూ మీ అగ్ని నుంచండి ప్రభువా. నీ గొప్ప హస్తము నీ బిడ్డల వైపు చాపండి. నీ గొప్ప హస్తము నీ బిడ్డల వ్యాపారాల వైపు చాపండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి. మీ చేతుల్లో నుండి జారిపోకుండా మీ చేతుని గట్టిగా పట్టుకునే వారిగా మేము ఉండాలని కోరుచున్నాము నాయన. అది మా ఆశ ప్రభువా. మీ చేతుని మేము పట్టుకుంటున్నాం ప్రభువా. మేము జారిపోవడానికి ఇష్టపడట్లేదు ప్రభువా. మమ్మల్ని తోసివేసే దేవుడవు కావు. ప్రతి ఒక్కరిని దర్శించండి. చిన్నలు, యవనస్తులు, బ్రదర్స్, పెద్దలు, అమ్మగారులు, తల్లులు, వృద్ధులు అందరిని దర్శించండి ప్రభువా. ఓ ప్రభువా, మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధము చేయండి. ప్రతికూల పరిస్థితులకు ఎదురు ధైర్యంగా నిలబడే శక్తి, బలము మాకు దయచేయండి. ప్రతి ఒక్కరిని ప్రయాణములలో తోడై ఉండండి. రోడ్ యాక్సిడెంట్స్లను గద్దిస్తున్నాం. రోడ్ యాక్సిడెంట్స్ చేయించిన దురాత్మలను బంధిస్తున్నాం. ప్రతి ఒక్కరి వాహనం చుట్టూ మీ అగ్ని నుంచండి. గొప్ప రక్షణ దయచేయండి. ఓ తండ్రి, సహాయం చేయండి. నూతన క్రియలు జరిగించండి. నూతన మేలులు దయచేయండి. అన్ని విషయాలలో నూతనత్వము దయచేయండి. ఎవరెవరైతే నశించిపోతున్నారో, ఎవరెవరైతే ప్రభువా నీ నామములో ఇప్పుడు ప్రార్థన చేయుచున్నారో సహాయం చేయండి. విన్న వాక్యాన్ని మా అందరి హృదయంలో, వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జ్ఞానము దయచేయండి. హస్తములపై మీ హస్తములుంచండి. మంచి మార్క్స్ దయచేయండి. మంచి పర్సంటేజ్ దయచేయండి. గృహాలు లేని వారు గృహాలు కట్టుకున్నటకు సహాయం చేయండి. కట్టబడుతున్న గృహాలు త్వరగా పూర్తవటకు సహాయం చేయండి. స్థలాలు లేని వారు స్థలాలు కొనుక్కున్నటకు సహాయం చేయండి. వాహనాలు లేని వారు వాహనాలు కొనుక్కున్నటకు సహాయం చేయండి. శుభకార్యములు ఈ నామములో జరిగించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి. అన్నిటికంటే శ్రేష్టమైనది గర్భఫలం. తండ్రి, సహాయం చేయండి. అందరిని దర్శించండి. అందరిని ముట్టండి. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధము చేయండి. సకల మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ, సకల మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని ఆశీర్వాదము, దీవెన, కాపుదల, భద్రత, క్షేమము, స్వస్థత, విడుదల, ఆరోగ్యం దేవుడు అందరికీ దయచేసి తన రాకడ కొరకు దేవుడు మనల్ని సిద్ధము చేయును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రవేశనాం సంపూర్ణ విజయం. వాది నీకంత నాశనం తండ్రి. నీ కార్య నిరంతరం. జయము, జయము, జయము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. పాట పెట్టండి.